వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారు ఇలా మన సబ్స్క్రైబర్లు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా మీ దయ వల్ల కూడా ఇంకా బాగున్నాము. మీరు ఎట్లున్నారో కింద కామెంట్ చేయండి. ఇక చాలా బాగా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేస్తున్నారు. మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము. ఇంకా పెళ్ళైనక ప్రేమలో పడితే వీడియోస్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ మీరు ఏమంటున్నారంటే, మన సబ్స్క్రైబర్లు ఏమంటున్నారంటే, కొంచెం త్వరగా అప్లోడ్ చేయండి వీడియో. 10 తర్వాత 11 తర్వాత అట్లా అప్లోడ్ చేసిరు అనుకో, మేము తొందరగా చూస్తాం ఈ వీడియోస్. తర్వాత 12 తర్వాత వేరే ఛానల్ వీడియోస్ లేట్గా అప్లోడ్ చేస్తారు. మీరు చూసిన తర్వాత వాళ్ళవి కూడా చూస్తాము. ఇక మీరు రోజు ఒకటే వీడియో పెడుతున్నారు కదా అని అంటున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే వేరే ఛానల్స్ ఎట్లా ఆదరిస్తారో మన ఛానల్ కూడా అట్లనే ఆదరిస్తారు. చాలా అంటే చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. ఇంకా మా పిల్లలు కూడా అడుగుతున్నారు, మమ్మీ మన ఛానల్కి బాగా లైక్లు వచ్చినాయి ఈ మధ్య, ఎందుకంటే మన కంటెంట్ లో కొంచెం ఫన్నీ తీసుకొస్తే లైక్లు కొడతామని మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేసిర్రా, అందుకే వస్తున్నట్లే అని చెప్పిన. ఇట్లనే కంటిన్యూ చేస్తాం మేము. అంటే మీరు ఎట్లా చెప్పే సజెషన్స్ చాలా బాగా ఇస్తున్నారు. ఇక మీరు చెప్పే విధానం బట్టి మేము వీడియో చేస్తున్నాం కాబట్టి మాకు ఇంత మంచి రీచ్ వస్తుంది అని అనుకుంటున్నాము. ఇంకా సరే సరే లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం పదండి. ఓయ్ పోరడా, ఎవడ్రా మాడి పనులు అన్ని తెంపుతుండు? ఎవడ్రా? ఆగో మామిడికాయలు అన్ని తెంపుతున్నట్టు పోరాడు ఉరికిండు చూడు. నా గొంతు సప్పుడినంగానే ఎవడో ఆ పోరాడు బక్క పోరాడు, ఎవని కొడుకు పాడైండు. నా కాయల మీదనే కన్ను పడ్డది అందది. ఓ పెంటమ్మా, ఏంటిదక్క ఏమైంది? ఆగోగా చెట్టు నిండా పండ్లు మంచిగా కాసినాయి చెల్లే. జరా మా మన్మడు వచ్చిండు పట్నంకెంచి. ఇక పిల్లలు ఒకటే పన్న పానం తింటారు, మాడి పండ్లు కావాలి మాడి పండ్లు కావాలని. ఇప్పుడు ఎక్కడికి నాయన ఏడికిందిద్దు అంటే, ఆగో మేము వస్తప్పుడు గలించి కాడు ఉందామమ్మా, మంచి చెట్టు ఉంది, చెట్టు నిండా కాయలేవన్నీ తీసుకొని రాపో అని అంటుండు. మరి 2 తెంపి రాదు పెంటమ్మా, నా మన్మడు ఒకటే పని ఏడుస్తుండు. ఆగో ఎవ్వరు చూడు నా మాడి పళ్ళ మీదనే పడ్డది అక్క కన్ను. ఏమని అంటే కష్టం గాని కాదురా, కష్టపడి నీళ్లు పోసియా మందేసి మంచిగా పెంచాలి చెట్టును. తీర పండ్లు అయినాక మంది కళ్ళు అన్ని నా చెట్టు మీదనే ఉండి దిష్టి తలిగి అవి ఒక్క కాయ కూడా మేము తింటలేమక్క. అన్ని రాలిపోతున్నాయి, చిలుకలు కొట్టిపోతున్నాయి. ఓ అమ్మో ఆగమాగం అవుతుంది, మంది పాలు అవుతున్నాయి. కానీ ఎవడన్నా రాత్రి పూట పండుకున్నప్పుడు చూసి ఇక మేము లేని చూసి తెప్పుకొని పోతుండు. ఆగ చూసిన చెట్టు నిండా పండ్లు అయితే 4-5 పండ్లు దిక్కినాయి ఆఖరికి. ఇక నేను నీకు 2 పండ్లు ఇస్తే మరి మా పిల్లలు ఏం తినాలి, నా మొగడు నేను మేమందరం ఏం తినాలి అక్క? లేవు లేవు. అయ్యో గట్ల నాకు చెల్లే. ఇక అయ్యకు ఫోన్ చేసి చెప్పిర్రు అనుకో, ఇక మా అల్లుడు తిట్టినే తిడతాడు. ఇక అంత దూరం తీసుకుపోయి అమ్మమ్మ ఇంటికి వస్తలేరు అని తీసుకుపోయి ఇక మాడి పనులన్నీ ఇప్పియరా నా కొడుకు, మా ఇంటికి రారా అని ఇక తిడతాడు చెల్లె. గట్ల అనకు, పుణ్యానికి ఏముద్దమ్మా, 10 రూపాయలు ఇస్తా 2 పండ్లు ఇయ్యరాదురా? నువ్వేమనుకో అక్క, ఏమనుకున్నా నేను ఇయ్యను, అది కాదు. ఇక మీరేమనుకుంటే నాకేంది, మీ వాళ్ళు ఏమైతే నాకేంది. 10 రూపాయలకు 2 పండ్లు ఇవ్వాలన్నా? ఆడ చూడుకో పట్నంలో ఎట్లా కిలో ఉన్నాయో. 80 రూపాయలు 90 రూపాయలు 100 రూపాయల కిలో ఇట్లా నడిచినాయి. నేనేమో 10 రూపాయలకు 2 పండ్లు ఇవ్వాలన్నా? అయినా నేను ఇయ్య తల్లి, నీ పైసలు వద్దు ఏమొద్దు. మీ అల్లుడు మీ మనవడు ఏమైతే నాకేం చెప్పు, నేను కష్టపడి పెంచాలి మంది పాలు చేయాలన్నా? ఇప్పటిదాకా ఒక పిల్లగాడు నిలబడ్రో పోరగా ఎవడ్రా తెంపేది అంటే ఆ పోరగాడు నా గొంతు దానిని ఉర్రికిండు. ఎవడో మరి బక్క ఉండు పోరాడు. ఈ ఆడు దొరకనైతే దొరకాలి నాకు. ఇయ్యరమైర జాడకట్ట మలిపి కొడదామనుకున్నా గాని పోరాడు జంపయిండు. సరే తీసేళ్ళే, ఇక ఇయ్యనంటున్నావు కదా, సరే తీ. మనుషులతో అవసరం లేనట్టే మాట్లాడుతుర్రా నాయన. సరే అమ్మ పోయేస్తా. ఓ బాగా పడుతుంది అవసరము. నేను ఎవరింటికి పోయి చేసి ఆపేదాన్ని కాదు. నా దగ్గర ఉన్నదో లేదో తిని నిమ్మలంగా అనుకుంటా, నీళ్ళు నింపుతకు కానీ మన ఇంట్లో పొంటి పోయి అది అడిగి ఇది అడిగి ఉతగనే పుణ్యానికి ఏం తెచ్చుకోనక్కు. పో పో. ఏమన్నా కష్టమే ఉంది ఈ ఊరలతోని పాడుగాను. మంది కళ్ళంతా నా మీదనే ఉన్నాయి. మంచిగా బతుకుతుంది పెంటమ్మ. అన్ని నిందాలు ఉన్నాయి దానికి. ఇక మొగడు అన్ని నిందాల పని చేసుకొని అదో ఇదో తెస్తాడు. ఆ ఇంటి ముందట మాడి పని చెట్టు ఉంది, ఎవరికి ఇస్తలేదు అని ఇంత కుళ్ళు కలగబడ్డదో మంది అందరికి నా మీద. ఈ పోరడు ఎవడు కావచ్చు బక్క పోరడు. ఉన్న 4-5 కాయలన్నా నిమ్మలంగా ఉండనియడు చెట్టుకు, మేము తినొద్దు. ఇక ఇవన్నీ దులుపుకొని పోదాం అనుకుని ఈ పోరని తినవారయ్యా. ఇక నేను లేని చూసిరు పోరగాళ్ళు చెట్టుకు తలిగినట్టు జరుడు జరుడు ఏమైనా కుర్చీ వేసుకుంటే చెట్టు కింద కుర్చీ అంతా కుర్చీనే కూర్చుంటా పొద్దుకే దాకా జరుడు పోరగాల పని ఏం చేస్తా. ఎక్కడ పోయినా పోరడు అవతల గల్లీలో దాచుకుండా ఏవి చూసేస్తా పోయి ఆయన పని చేస్తా దొరికితే. ఏడి ఒక్క పిల్లగాడు కనిపిస్తలేడు, దెంక పోయినట్టుండి ఏ పాటగా నన్ను చూడగానే. ఈ ఆడు దొరికినుంటాను పని మెత్త చేసు, ఎవరు కొడుకో ఏం కథనో. ఓ అమ్మా పెంటమా, బాగున్నవారా? బాగున్నా వద్నే. బాగున్నవా? ఓ అమ్మ కుర్తు బట్ట రాకుతున్నాయి ఇందులో మా వద్నే. కళ్ళద్దాలు ఎప్పుడు వచ్చినాయి వద్నే నీకు? ఓ కళ్ళద్దాలు వచ్చి ఇట్లా 2 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది బిడ్డ. బాగుర్రా అందరూ? ఏమైందమ్మా కోపంగా నిలబడి చూస్తున్నావు, ఏమైనా అయిందా? ఏం కాలేదు వద్నే. ఇంటి ముందట మాడి పండు చెట్టు పెంచిన. ఇక మాడి పండు చెట్టుకి ఈసారి చెట్టు నిండా పూత పట్టి చెట్టు నిండా కాయలు. నేనేం చేసిన
చేసినా తెంపి మక్క పెడితే కమ్మగుండే మందేసి మక్క పెడతారు, గడ్డేసి మక్క పెడతారు. ఒక్కొక్కటి ఖరాబ్ అయితే ఒక్కొక్కటి మక్కయ్య అని నేను చెట్టు మీదనే మక్క పెడదామని గట్టిన ఊకున్నా. ఇక ఇక రోడ్డుకుంది కదా మా ఇల్లు, రోడ్డుకుంది చెట్టు. ఇక మంది కళ్ళు పోతోళ్ళు వస్తోళ్ళు అందరి కళ్ళు మా చెట్టు మీదనే ఉండి అగో పెంటమ్మ చెట్టు చూడు ఎన్ని పండ్లు అవి ఎన్ని కాయలని అని దిష్టి రాకి ఇక సగం పడ రాలిపోయినాయి, సగం పడ చిలుకలు పోయినాయి, సగం పడ ఇగో ఇగో చిలుకలు ఆ పక్షులన్నీ కొట్టి కొట్టి ఖరాబ్ చేసి లాస్ట్ 10 పండ్లు ఏమో దిక్కినాయి వదినాయి. చెట్టు నిండా పండ్లు ఉంటే 10 పండ్లు దిక్కినాయి. ఇక గవ్వన నిమ్మలంగా పండు మక్కినాక జోరుగా పండు మక్కినాక కోసుకొని తిన్నాము, కూరగాయలకు ఇస్తాము అని నేను అనుకుంటే ఈ ఒక పిల్లగాడు బక్క పోరాడు ఎవడో నేను జరగాలి ఇంటికి పని మీద పోయి వచ్చినాక చిట్టి పైసలు కడదామని పోయి వచ్చేసరికి పోరగాడు చెట్టుని ఇట్లా మీదకాయ చూస్తున్నాడు. మరి తెంపుకుల్లో తెంపుకోలేదు నేను చూడలేదు కానీ చెట్టుకాయ చూస్తున్నాడు. ఎవడరా పోరగాడంగా నా గొంతు దాని ఉరికిండు జంప్ అయిండు. ఆ పోరగాడు మరి ఇటెంకాలు ఉండాలేదా ఎవరి కొడుకో చూదాము వాళ్ళ తల్లిదండ్రికి పోయి చెప్పుదాం గిట్టనే నాకు గిసడి శాతలైనా చేశాడు మీ పిల్లలు అని చెప్పి అనేసరికి పోరడు లేడు ఎక్కడ పోయిండో ఏమో. ఇంకా పోరని కొరకే ఇవతల గల్లీకి వచ్చిన వద్దునే. ఇక చాలా దినాలు అయితే వస్తలేవుగా మా ఊరికి, మొత్తమే బంద్ అయినట్టున్నావుగా వద్దునే. ఆ అవునమ్మా ఇక వస్తలేను, పానం శాతం అయితే లేదు అప్పటి లెక్క. ఇక నా బిడ్డ నన్ను వస్తుందేమో అంటే ఆమె గిట్ట వస్తలేదు, ఏదైనా డ్యూటీ చూసుకుందంట కదా కంపెనీలా. మీ ఊరు అవుతలేదు కంపెనీ ఉందంట అలా అందులో పని పోతుందంట. ఇక అమ్మ నాకు వస్తానికి వీలైతే లేదు నువ్వే వచ్చి చూసిపోదురా అని అంటే వస్తున్నమ్మా. అవునవును నీ అల్లుడేమో తిని నిమ్మలంగా ఇంత వంతుండు. మరి ఆ పోరికి ఎట్లకెళ్తే చెప్పు, ప్రతి దానికి అత్తకు చేసాపాలంటే ఎవరికైనా పానం ముక్తదా వద్దే. ఇక అందుకే ఇక పోతా అక్క పోతా అని నాతో అన్నది. సరే పోవే మరి ఇక మంచిగానే 15,000 జీతం అంటారు కదా, ఇక ఖర్చులు అది ఇది నీకు 10,000 అన్న మిగులుతాయి. 10,000తో ఇంకా షిఫ్ట్ ఎక్కువ జమ చేసుకోవచ్చు. లేకపోతే ఇక నువ్వు దవాఖాన చూపించుకోవే, నీ పానం బాగుంటలేదు మరి పిల్లలు అయితే లేరు ఏం కదా మీ అక్క చూపిస్తలేదు మీ మొగడు చూపిస్తలేడు. ఇక నువ్వన్న కష్ట జీతంతో చూపించుకోవాలంటే సరే అక్క గట్టిని చేద్దాం అనుకుంటున్నాను అన్నది వద్దే. ఇక నిజంగా అమ్మో వాళ్ళ ఏందో వాళ్ళ కుటుంబం ఏందో వాళ్ళ కథ ఏందో అలా ఆడవిళ్ళ కడుపుతో ఉన్నట్టు వచ్చినట్టుంది. నేను మొన్న ఎందుకో పోయినా అలా గల్లీలకు పోతే ఆ పోరు పొట్టేసుకొని తిరుగుతుంది. అమ్మో ఈమె కడుపుతో ఉన్నట్టుగా ఇలా అక్కకు సిగ్గు లేదా మరి కోడలు ఎప్పుడు ఉంటుందని సిగ్గు లేకుండా వచ్చినా అని అనుకున్నది. గదే అమ్మ గాపికరే వచ్చి పడ్డది. ఇక నా సంసారమే బాగలేకపోయి మీ అన్న చచ్చిపోయి 3 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది. ఇక అప్పటి సంధి నేను తింటున్నాను ఉపాసం ఉంటున్నాను ఎట్లుంటున్నానో ఎవడొచ్చి చూస్తలేడు. ఇక దేవునికి ఎరక నా బాధ ఏందో నాకు తెలుసు. ఇక వాళ్ళ అత్త ఏమంటదంట సంసారి మీ అమ్మని చూపించమను మీ అమ్మ దగ్గర లేకనా అంటే అయ్యో మా అయ్య చచ్చిపోయి మంచిగా లేదు మా అమ్మ పరిస్థితి బాగాలేదు, మా పని పోతలేదు ఏం పోతలేదు ఇంటికాయని ఉంటుంది ఉత్తగా ఊళ్ళో మున్నులో పైసలు ఎక్కడికి వస్తమ్మా నువ్వే చూపించచ్చు కదా నీ బిడ్డకు చూపిస్తున్నావు కదా అని అంటే మొదటి కాను కానీ రాక మీ అమ్మనే చూపించాలి అమ్మగారే చూపించాలి అందుకే నా బిడ్డకు చూపిస్తున్నానంటే బిడ్డకు అన్నిందాల ఉప్పు తొక్కుల కారించి పెడుతుందంట. మొదటి కానుకలు చూపించాలి మీ అమ్మని చూపించాలని అట్లా లేపుతుందంటారా ఏం చేయాలి చెప్పు. అవునమ్మా ఎందుకు అనాలి అబద్ధం కానీ నేను చూస్తలేమా ఇన్నేళ్ళ సంది పెళ్ళైన సంది వాళ్ళ అత్తగారు బాగానెవరు కానీ ఏమైనా వాళ్ళ అల్లుడు వీళ్ళ అత్తమామ గచ్చేనెవరు మా అత్తమామ అన్నట్టు వీళ్ళకేసి చెప్తాడు అన్నిందాలు ఇంటనే తీసుకొస్తారు బియ్యం బస్తలు వేస్తాడు అలా అయ్యా ఆ కూరగాయల కానీ వారం వారం తీసుకొని పోతుంది పంపిస్తుంది ఎవరైనా పోతే అటెంకల పట్నం దిక్కు పట్నంకి ఇచ్చినట్టే కానీ అన్నిందాలు ఇవనే పంపిస్తుంది. మరి కోడలు దానికి ఇంకేం లాయే బిడ్డ కన్నా ముందే పెళ్ళాయే మరి ఇంకా అయితలేరని సరే వాళ్ళ అమ్మగారి పరిస్థితి బాగలేదు నేనన్నా చూపిస్తాను చూపియాలే. ఏమో అమ్మ మీకే ఎరక ఏమెరకను ఏమో అమ్మ ఎవరికన్నా చెప్పుకుంటే సిగ్గుపోతట్టుంది. ఉన్న ఒక బిడ్డను మంచి అల్లునికి మంచి సంసారానికి ఇచ్చారని నేనని మురుస్తుంటే ఇక పెళ్ళైన సంవత్సరం దాకా పోయినట్టుండ్రా పనికి. ఇక సంధి ఏమైందో ఆయనకు మొత్తమే పని బంద్ చేసిండు తాగుడు అలవాటు చేసుకున్నంట ఇంట్లోనే ఉంటుందంట. ఏమన్నా ఇంట్లో పని అన్న మరి సాయం చేద్దామమ్మ పోరి పొద్దుగాల లేచి చేస్తుంది ఇంట్లో అందరు కొండి పెట్టాలి పొద్దుకి మళ్ళీ పగటిల్లి భూ అయిపోతే భూ వండాలి ఇవన్నీ ఏమన్నా పనికి సాయం చేస్తారంటే అట్లని కాదు. ఏమైనా తింటారంట పంటారంట ఇక ప్రతిదాన్ని నీకేమైనా అవసరం ఉంటే మా అమ్మని అడుగు నన్ను అడిగే నేను తెచ్చిస్తానంటే నువ్వు పాడిపోతలేవు పాడిపోతలేవు ఎట్లకైనా తెచ్చిస్తావనంటే నీకెందుకు మా అమ్మని అడిగి తెచ్చిస్తా అంటే ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి అమ్మని అడిగితే అమ్మ ఏమనుకుంటది అగో ఇన్ని జాదాలే ఈ పిల్లని జాదాలే రేపు పుట్టబోయే పిల్లని ఇట్లా జాదాలి నా బాధ పాడగానని ఆమె ఊసరు ఎందుకు పోసుకోవాలరా ఇల్లు తప్పుదాకా వీళ్ళకి ఎంత కష్టం వీళ్ళు వేసుకొని ఆ కష్టంతో నిమ్మలంగా బతుకుతే కాదా వచ్చిన పైసలతో ఇంత నన్ను చింతుందా మా అల్లుడికి. ఈ అల్లుడు అయితే తర్వాత సంగతి అమ్మ నాకు ఎంత అదైతుందంటే అంత కోపం వస్తుంది మా అల్లుడి మీద. మీ అల్లుడు వచ్చిండొద్దు ఏడంగాను అత్తమ్మా ఎప్పుడొచ్చినావు? ఓయమ్మో ఇంటికి రాకుండా ఈయనే చుట్టాలురా నీకు ఈడనే గంటలు గంటలు మాట్లాడుతున్నావు. నడువు ఇంటికి రావా ఈయనే ఉంటావా ఏంది? వస్తున్నాయ్యా ఇక చాలా దినాలు అవుతుంది పెంటమ్మతో మాట్లాడకని చేసి నిలబడి మాట్లాడుతున్నా వస్తున్నా పో.
సరే సరే దబ్బునరా. వద్దే మరి మీ అల్లుడు చూసినావు ఎంత రుబాబుతో మాట్లాడుతుండో. మాకంటే ముందు చుట్టాలు నీకు ఏడుర్రు ఈయనే ఉన్నట్టుగా ఈయనే మాట్లాడుతున్నావు అని ఎట్లా మాట్లాడుతుండో చూడు. గింత రీతి రివా ఏం లేదు, ఒకరికి మర్యాద ఇచ్చే సంగతి ఇట్లా తెలియదు మీ అల్లునికి. ఇక టీక్ టాక్ ఎట్లా తయారైంది చూసినావు, పని పోకున్నా పాడుపోకున్నా పెళ్ళాన్ని పంపిస్తుండే ఇంట్లో పంతుండే ఆడదాండే కదా ఇంత నన్ను చింత ఉండాలి కదా మీ అల్లునికి. ఆగో ఈ ముసలిని చూసినావు ఎట్లా అంటుందో. ఏమో అమ్మ పోయిండో పోలేదో, ఈ టెంకాల సాటుగా నిలబడి ఇన్నా దిక్కులేదు. ఏమనుకుంటున్నావు, ఆయనకున్న తెలివి ఎవరికి లేదమ్మా. ఆయనకు వచ్చే మాటలు ఇట్లా ఎవరికి రావు. నా బిడ్డను ఆగం పట్టిస్తుర్రు. తల్లి పిల్లగాడు కలిసి నిజంగా ఇగో చిన్నప్పటి సంది గౌరవంగా పెంచిన నా బిడ్డను ఏ పని ఇట్లా చెప్పకుండా పెంచినమ్మా పెంటమ్మా. నువ్వేమనుకున్నా సరే గాని నా బిడ్డ పని పోతుందని తెలిసినప్పటి సంది నా మనసు అంత బాధ అనిపిస్తుంది. చిన్నప్పటి సంది గౌరవంగా పెంచితే అత్తగారింటికి పోయినాక ఏం సంసారం అయింది, ఏం బాధ అయింది పాడుగాను. ఏందో కూలికి పోయి చేసుకొని రావాలి, పొద్దుగాల పోయి పొద్దుకంగా రావాలి, వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి. పానం ఒక్కొక్కసారి సరి ఉంటది సరి ఉండదు, ఎవరికొందుకు చేసి పెట్టేది. మంచిగా ఉన్న వాళ్ళకన్నా ఇవ్వకపోతే నాకు మస్తు బాధ అనిపిస్తుంది పెంటమ్మ నిజంగా. పోని పోని వద్దే బాధపడకు. ఇక నీ పానమే మంచిగా ఉంటలేదు, అన్న చచ్చిపోయినప్పటి సంది నువ్వు మంచిగా ఉంటలేవంట. ఇక సరిత దగ్గరకు అప్పుడప్పుడు పోయి వస్తా. ఇక ఏమనుకున్నా సరే వాళ్ళ అత్త లేనప్పుడు పోతాను ఇంటికి. పోయి సరిత ఇట్టెట్టున్నారా అంటే వాళ్ళ అత్త లేకుంటే చాలా సేపు మాట్లాడుతుంది, అర్ధగంట గంట సేపు మాట్లాడుతుంది. కానీ వాళ్ళ అత్త ఇట్టే బయటికి వెళ్ళదు, ఇంట్లోనే ఉండి సమాధానం ఇస్తుందా. కూరంతున్నా అక్క, ఇక నువ్వు తిన్నావా అది ఇది అని అంటది. కానీ నేనైతే ఇంట్లో కొని పోని వద్దు బాధపడకు, పోని పోని ఊకో. ఇక దేవుడు ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది, మన చేతిలో ఏముంటాయి చెప్పు. ఇక సరే అమ్మ పోయేస్తా, నా కొరకు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఊకో ఊకో పోయేస్తా. ఇక గట్టిని చూసుకుంటా ఉండు. అలా అత్తలేనప్పుడు అన్నా ఒక్కొక్కసారి పోయి పలకరి అమ్మ ఎట్లుండ్రు ఏం కథ అని. సరే మరి పోయేస్తా పెంటమ్మ, వస్తప్పుడు వస్తా మీ ఇంటికి. సరే వద్దే పోయి రా. ఇక మీ అల్లుడు వాళ్ళ అమ్మకి చెప్పింది అనుకో, ఇక అంట చూడు నువ్వు పోగానే మాకంటే ముందు చుట్టానికి ఎవరు ఎవరితో మాట్లాడొస్తున్నావు అని తిట్టనే తిడతా చూడొద్దు నిన్ను. అమ్మో మంచిది కాదు అది, గయ్యాలి గంప. సరే సరే పోవద్దు మంచిగా ఉండమని చెప్పు జరా. ఎక్కడ పోయినవురా, ఎక్కడ పోతా అక్కడనే పోతావు. డబ్బునొచ్చి ఏదైనా పని చెప్తే డబ్బునొచ్చి తెలివే లేదేమయ్యా నీ దగ్గర. ఏ డబ్బునే వస్తున్నా కానీ మా అత్త వస్తుందే. మా అత్త పెంటమ్మతో నిలబడి జోరుగా మాట్లాడుతుంది. ఏంది ఏం మాట్లాడుతున్నావు? సరే అత్తమ్మ ఎప్పుడొచ్చినావు అని అడిగిన. ఇప్పుడే వస్తున్నాయ్యా అని అంటే, మరి మాకంటే మొదలు చుట్టాలు నీకు కోరనుర్రా గిడి నిలబడి మాట్లాడుతున్నావు, మా ఇల్లు లేదా నీకు అడుగు పోదాంపా అంటే, సరే సరే పా అయ్యా వస్తున్నా పా నువ్వైతే వానన్నది. ఇక సరే అని జర దూరం పోయి సాటుగా నిలబడి మాట్లాడిన నీ పెంటమ్మ ఆమె జోరుగా మాట్లాడుకుంటుర్రు. ఇగో నా బిడ్డను పనికి పంపుతున్న అల్లుడు, అల్లుడే నాడు ఒక నన్ను ఇస్తే నా సంసారం బాగలేక నా ఉన్న ఒక బిడ్డను మంచి సంసారంకి ఇస్తా అనుకుంటే ఇట్లా ఆగం బతుకైపోయి నా బిడ్డదని. ఓ అమ్మో, వాళ్ళ బాధలు కాదు వాళ్ళ శోకాలు కాదేమో, ఒకరికొకరు బాధలు చెప్పుకుంటే ఏడుస్తుర్రు. అమ్మో గట్లనా, మీ అత్త తెలివి మామూలుగా ఉండదురా. కాదు గా పెంటమ్మతోనేందిరా సోది పెట్టేది. ఆ పెంటమ్మ ముందే అక్కడిది ఇక్కడ తాకట్లు చెప్పి ఆడిది. దాంతోనే మన సంసారం అంతా బయట పెడుతున్నది. జరుండు జరుండు ఆమెనైతే రాని, ఆమె సంగతి ఏందో చూసుకుంటా. మన సంసారం అంతా బయట పెడతాందుకు కదవుతిరా చెప్తాందుకు దానికి. ఏమో అమ్మా, ఆమె చెప్తుంది ఈమె వింటుంది, ఈమె చెప్తుంది ఆమె వింటుంది. ఎవ్వరు లేనప్పుడు నీ బిడ్డ దగ్గర కోత అత్త మొగడు మా అమ్మ ఎవ్వరు లేనప్పుడు నేను పోతా అమ్మ నీ బిడ్డతో నీకు అర్ధ గంట గంట సేపు మాట్లాడి వస్తా, చాలా మంచిది నీ బిడ్డే. ఇక ఆ పోరి సంసారం బాగలేదని ఓ చెప్పుకుంటే ఏడుస్తా ఉంటది అని ఈ పెంట అన్నీ చెప్తుంది. మరి నువ్వు లేనప్పుడు మనం ఎవ్వరు లేనప్పుడు వస్తట్టుంది, దీంతో మాట్లాడిపోతట్టుంది. ఓ పనికి పంపిస్తుర్రంట. కొడుకుకు చెప్పుకునే రీతి లేదా తల్లికి? ఏమైనా కోడల్ని పనికి పంపుతాది. ఎక్కడిది దాపురం అయ్యిర్రో, ఎక్కడోళ్ళు దాపురం అయ్యిర్రో, ఎక్కడోళ్ళకి తలగబెట్టిచ్చి నా నీవే చెప్తుంది ఆమె చెప్పుకుంటురే తల్లి. జరుండు జరుండు అలా సంగతి ఏందో చూపిస్తా, తల్లి సంగతి బిడ్డ సంగతి ఏందో చూపిస్తా. అమ్మో ఏ మన కుట్టి ఎక్కువ తక్కువ నకరాలు చేస్తుర్రు. మనం పో అమ్మ పొక్కమ్మ పనికి పో, పనికి పోయి 2 పైసలు పట్టుకొని రా అని చెప్పినాంరా. నా చేతిలో పైసలు ఉండాలో, నేను అవి కొనుక్కోవాలో, నచ్చిన తిండి తినాలో, నచ్చిన ఎల్ల కొనుక్కోవాలో, ఇంటి ముందరకు వచ్చిన వాళ్ళు అల్ల పోనీయొద్దురు అనుకుంటా. పనికి పోయింది బలిసిపోయింది, అది దానంతలో అది బలిసిపోయి మనల్ని తిట్టిపిస్తున్నది, మమ్మల్ని మాటలు పెట్టిస్తున్నది. జరుండు అవైతే రాని, అవి సంగతి ఏంటో చూసుకుంటా నేను. అమ్మో మన నూకరే బదలాం లేపుతుందిరా అది. అక్క బాగున్నవా? బాగున్నా ఇప్పుడే వస్తున్నావా, చాలాసేపు అవుతుందా వచ్చి? దాదా లోపలికైతే రా. ఇప్పుడే వస్తున్నా అక్క. ఇప్పుడు ఎక్కడ నీ బస్సు? 10 గంటలకే ఉంటది కదా బస్సు, మళ్ళీ ఏం బస్సు ఉంది కొత్తగా పడ్డది అయింది బస్సు? 12 అవుతుంది, ఇప్పటిదాకా ఏం చేసినావు మరి ఇంటికి రాక?
పది కొట్టే బస్కి వచ్చినా కానీ ఇక వస్తుంటే ఇక పెంటమ్మా ఇక ఎదురైతే ఇక అవతో రెండు ముచ్చట్లు మాట్లాడి వస్తున్నక్క. ఏమేమంటుంది మరి పెంటమ్మ? నువ్వు బయట పెడుతున్నావా మా సంసారాన్ని, ఆమెనే బయట పెడుతుందా? ఇక అవో ఇవో మాట్లాడుకోకపోయారు, మా ఉసిరే పోసుకుంటది అది పెంటమ్మ. ఎన్నడో దాని తిమ్మిరి తీసి తాగు. ఏమైనా నా సంసారం మీదనే ఉంటది దాని కన్నంతా. ఇట్లా కాదు అట్లా, అట్లా కాదు ఇట్లా అని ఏమేమో చెప్తుందంట కదా, చెవులు వరుకుతుందంట కదా. నువ్వు ఆమెకు తానంటే తందానంటున్నావంట. మరి మా సంసారం అంతా బయట పెడతందుకు అదోవతి. నువ్వు చక్కగా మా ఇంటికి వచ్చేదాన్ని, చక్కగా మా ఇంటికి రాక వాళ్ళతో ఎందుకమ్మా ముచ్చట్లు పెట్టేది, ఏమనంటే కష్టం గాని. అయ్యో గట్ల కాదక్క, ఇక వస్తుంటే ఇక అన్న చచ్చిపోయింది కదా, చాలా రోజులు అవుతుంది మా ఊరికి రాక, వస్తలే వద్దునే అని అంటే, వస్తున్నా కదా అమ్మా, ఇక నా బిడ్డే పానం బాగలేదు, చూసిపోతాను కానీ వస్తున్నా, నా బిడ్డ ఇంటికాడ ఉంటలేదు, మా ఇంటికి రమ్మందామన్నా నేను రానమ్మా పనికి పోతున్నా, నాకు లీవులు ఇస్తలేరు, నువ్వే వచ్చి 2 రోజులు ఉండిపోదురా అంటే వస్తున్నా అని అదో ఇదో మాట్లాడినాం అక్క. మీ సంసారం గురించి ఎందుకు మాట్లాడినాము, ఎవరాళ్ళు నీకు చెప్పినోళ్ళు? ఓరేంది చెప్పేది? ఇక పెంటమ్మతో మాట్లాడుతున్న సంగతి నాకు తెలిసింది. ఇక పెంటమ్మతో మాట్లాడితే ఏం చెప్తుంది, మా సంసారమే బయట పెడుతుంది అది. ఏమైనా మా దాని మీదనే ఉంటుంది దానికి అన్నంతా. గదే ఏమేమి ముచ్చట చెప్పింది, ఏమేం కథ, ఇక అరుచుకుందామని తిడుతున్నా కానీ ఇగో నువ్వేం అనుకున్నా సరే వద్దే. మా సంసారం గురించి ఎవరితో మాట్లాడొద్దు, ఎవరితో నడుచుకోవద్దు. ఇక చుట్టం లెక్క మా ఇంటికి వచ్చినావు కదా, ఇక నిమ్మలంగా మా ఇంటికి రావాలి, 2 ముచ్చట్లు మాట్లాడి నువ్వు ఉంటావా పోతావా అది నీ ఇష్టం. కానీ ఇంటి పక్కనోళ్ళతోని ఇంటి వెనకాలతోని అదో ఇదో ముచ్చట్లు అరుచుకుంటానికి వస్తే అయితే మంచిగా ఉండదు, నేను ముందే చెప్తున్నా. అయ్యో నేను ఏం మాట్లాడినా అక్క, అల్లుడు చెప్పిండా ఏంది ఇది, ఆయన విలువ నేను ఏమేమి మాట్లాడినా అడుగుతా. ఏందమ్మా అడిగేది ఇంకా? సరే సరే కానీ లోపలికి వా, చాయ్ తాగుదుపా. సరే కానీ సరితేదక్క ఇంకా వస్తలేదు. ఇప్పుడు ఏడొస్తుందమ్మా నీ బిడ్డే? ఓ అమ్మో, పని అయిపోయేది 1 గంటలకు అయితే మెల్లగా 3, 4 గంటలకు వస్తుంది నడుచుకుంటా. ఏమనుకుంటున్నావు? నీ బిడ్డ మంచిగానే ఉంది, నువ్వు మంచిగానే ఉన్నావు, అందరు మంచిగానే ఉన్నారు. నేను నా కొడుకేసేది అయిపోయినాము. ఇక మా సంసారాలు బయట పెట్టి మా ఇజ్జత్ తీసి పడేస్తుంది నీ బిడ్డే. ఎవరన్నా ఈ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే, మగవాడేమో తిని ఇంట్లో వంతుండు కాబట్టి పెళ్ళానికి పనికి పోతుంది, పెళ్ళాని దగ్గర పైసలు ఉంటలే కాబట్టి పోతుంది అని అందరు అనుకుంటారు. నీ బిడ్డకు అన్నిందాల ఏం అవసరం ఉంటే వీటికి పైసలు ఇచ్చి అన్నిందాల కొనిపించి నా కొడుకు అన్నిందాల తెచ్చి పెడితే అది తిని నిమ్మలంగా ఉండి తిన్నదరగలేక పనికి పోతుంది, ఏమైనా మమ్మల్ని బదలాన్ని లేపుతుంది. ఇక మంది అందరూ మా ఉసిరే పోసుకుంటారు, మా రాయే తలగా పెట్టుకుంటారు. ఏం చేయాలి చెప్పు? నీ బిడ్డనేమన్నా అంటే మాట పడది, మాట మాట జవాబిస్తుంది. నీ బిడ్డకు సఖి చెప్పక నా కొడుకుని అంటున్నావంట, నువ్వు ఏంది సంగతి చెప్పు నీది? అయ్యో నేనేమన్నక్క, ఇక గదే ఇక సరితమ్మ ఫోన్ చేసినప్పుడు అల్లా అంటది, అమ్మ నాకు దవాఖాన చూపియవా అమ్మ, నాకంటే ఇంకా సిరి పెళ్ళైన వాళ్ళకు పిల్లలు అవుతుర్రు, నాది ఇట్టనే ఉండాలా అమ్మ, నా పరిస్థితి నా పానం బాగలేదు, జర చూపియవా అమ్మ అని ఎప్పుడు ఏడుస్తూనే ఉంటది. ఇక నేనేమన్నా, నా దగ్గర రూపాయి పైసలు లేవు బిడ్డ, మీ నాయన చచ్చిపోయినప్పటి సంది నాకు రూపాయి వెళ్తలేదు, నేను బతకనికరే కష్టం ఉంది, మరి నేను ఏడికేం తెచ్చు బిడ్డ. వేలు వేలు అయితే ఇప్పుడు ప్రైవేట్ దవాఖానాలు తీసుకోపోతే, మరి గవర్నమెంట్ దవాఖానలు చూపిస్తాపా అంటే, నేను గవర్నమెంట్ దవాఖానలకు నేను రానంటే నేను రానంటది. మరి ఎట్లా అమ్మా? మరి అల్లు నన్ను చూపించమని, మీ అత్త నన్ను చూపించమని బిడ్డ, నా దగ్గర పైసలు లేవని చెప్పు అంటే, మా అత్త నేను చూపియనంటది, నువ్వేమో నేను చూపియనంటావు. నా మొగుడేమో పనికి పోడు, ఆయన దగ్గర పైసలు ఉండే, మరి నేను ఎట్లా బయట పడాలి? అందరికి పిల్లలు అవుతుర్రు, నాకు పిల్లలు అయితే లేదు, నాదేంటి పరిస్థితి, ఎవరు పట్టించుకోరా, నా పోరు నాకు ఫోన్ చేసి ఏడుస్తుంది. ఇక నేనేమో, అయ్యో మీ ఆయనను పనికి పోమన్నమ్మా, 2 పైసలు వస్తాయి, ఇక మీరే చూపించుకుంటారు, మీ సంసారం ఏందో మీ లెక్క ఏందో మీరు అలాగుంటేనే తెలుస్తుందని నేను చెప్తాక్క. ఏమైనా తప్పు మాట్లాడతానా చెప్పు? నా పరిస్థితే బాగలేదు, నువ్వు ఇట్లా చూస్తున్నావు కదా, ఏమైనా నువ్వు వంట మీ అమ్మని చూపించమను, మీ అమ్మకి ఏం తక్కువ చూపించమని అంటే, మీ తమ్ముడు చచ్చిపోయిన సంధి నేను ఉపాసం ఉంటున్నాను, ఉక్కుడు తిని తింటున్నాను, నాకెరకక్క దేవునికి ఎరక నాకెరక, ఎవడు రూపాయి ఇచ్చేటోడు లేడాయే, మరి అమ్మ నువ్వు ఎట్లా బతుకుతున్నావని నా బిడ్డ వచ్చి నా అల్లుడు వచ్చి ఎట్లా బతుకుతున్నావు అత్తమ్మ అని అడగకపోయే, 2 రోజులు ఉండిపోదురా అమ్మ అని ఫోన్ చేయకపోతిరి, నేను ఎట్టుంటున్నా ఏం కథ దేవునికి ఎరక. మీరేమో గిసొంటి మాటలు మాట్లాడతారక్క. జరా మరి నువ్వు నీ బిడ్డకు చూపిస్తున్నావు, నీ కోడలికి ఇట్లా చూపిస్తే కాదా అక్క, నా పరిస్థితి బాగలేదాయే, నేను మంచిగా ఉన్నప్పుడు చూపిస్తానేమో అని అర్థం చేసుకుంటే కాదా అక్క, నేను అట్లా అంటున్నా కానీ తప్పుగా ఏమంటున్నా అక్క? ఎవరికైనా మంచిగా బతకాలనే ఉంటది కదా, చెడిపోవాలని ఉంటుందక్క. మరి గిదే మాటలు మంచి మంచి మాటలు నీ బిడ్డకి చెప్పు, నేను చూపియను అన్నట్టు కాదు, నీ బిడ్డ సూటిపోటు మాటలు ఎట్లా అంటుంది. నాతోనేమో కయ్యాలే పెట్టుకుంటది, నా బిడ్డ ఇంటికి వస్తేనేమో ముఖం మార్చుకుంటది, మంది అందరితో ఇంటి పక్కలతో ఇంటి పక్కల ఇంటి అవతలతో చుట్టాలతో పక్కలతో ఏమో నవ్వుకుంటా ముడుచుకుంటా మాట్లాడుతుంది. నాతో చక్కగా ఉండదా, నా బిడ్డతో చక్కగా ఉండదా, నా కొడుకుతో చక్కగా ఉండదా, ఎప్పుడు లొల్లులు పంచాలు ఇవే నడుస్తుంటాయి. ఏమైంది, ఒకనాడు ఏమైంది పనికి పోతత్తమ్మా అన్నది.
ఎందుకు బిడ్డ పనికి ఎందుకు పోతున్నావు నీకేం తక్కువ అవుతుందని నిమ్మలంగా నేనే సామాన్ తెచ్చిపెట్టి ఇక ఇంట్లోనే బియ్యం ఉండే ఇంకేం కరువు అవుతుంది బిడ్డ నీకు అన్ని ఇందాలు నీకు ఏమైనా కావాలి కొనుక్కుంటా గా చీరనో రైకనో కొనుక్కుంటా అంటే గా వీటికి పైసలు ఇస్తే నీకేం తక్కువ అవుతుంది నువ్వు ఎందుకు పనికి పోతా అంటున్నావు అని ఇక తిమ్మి తీసిన ఏమంటుంది చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి నీకు షేర్ చెప్తే నాకు సిగ్గు అనిపించదు అత్తమ్మ నా మొగడు ఊతోనే ఉలమ్మంటే నువ్వు పోవారా పని కానీ బెదిరియవా అంటే నేను చెప్తే పైన నా కొడుకు మరి నేనేం చేయాలి ఆయనకి శాతనైతే లేదో మరి ఆయన పని కాడై మన పంచాలైనా నాకు ఎరకలేదు నేను పోనమ్మా నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను పోతుంది సంపాదించుకుంటది నా పిల్లలు ఉడితే నాకే కష్టం విలువ తెలిసి ఇక పైసలు ఖర్చు అవుతుంటే అప్పుడు నాకే విలువ తెలిసి నేను పోతుంది అని ఆడంటాడు మరి దవాఖాన చూపించుకోర్రా అంటే పానం బాగలేదంట మరి నేనేం చేయాలి దవాఖాన చుట్టూ తిప్పి ఏం చేయాలి దేవుళ్ళ కాడ చూపియానండి ఆడంటాడు నా బిడ్డకి చూపియాలన్నా నా కోడలికి చూపియాలన్నా ఇంట్లో సంసారం వెళ్ళదీయాలన్నా నా దగ్గర పైసలు ఉండాలి కదా నేను ఉలాముంటున్నా మీ అన్న అదో ఏదో కష్టం పొలం కాడ వేసుకొస్తాడు కూరగాయలు బొరగాయలు అమ్ముకొస్తే ఆ పైసలన్నీ నేను వెళ్ళదీస్తున్నా నా సంసారం ఎవరన్నా పట్టించుకుంటురా ఇక మందందరికి ఏమో నీ బిడ్డనేమో అన్ని చేరబోస్తుంది మా ఇంట ఏమేమైతుంది ఏం కథ ఇక బయట అందరికీ చెప్తుంది బయట వాళ్ళందరూ ఏమంటారు ఊరు డబ్బు సాటించుకుంటారు వాళ్ళు నేనేమో ఇంత సంసారం బయట పడుకుంటాను నేను సాత్తుంటే నీ బిడ్డనేమో ఊరంతా డబ్బు సాటించుకుంటుంది ఏమన్నా చెప్పు నీ బిడ్డ దగ్గర ఉంది కథ అంతా నీ బిడ్డకి చెప్పుకో ఏమన్నా సఖీలు చెప్పుకుంటే నీ బిడ్డకి చెప్పుకో కానీ మాకైతే చెప్పకు ఈ సంసారం అంతా ఆగమయ్యేది మొత్తం నీ బిడ్డ వల్లనే పనికి వద్దంటే పోతుంది గంటలు గమాన ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటుందంట ఆళ్ళు చెప్తుంటే తెలుస్తుంది మరి నీ బిడ్డకి చెప్పవు గట్లా మంచిగా ఉండాలి బిడ్డ సంసారం ఆగం కావద్దని నీ బిడ్డకి చెప్పుకో మాకెందుకు చెప్తున్నా వీడొచ్చి ఏమైందమ్మా ఏదో గట్టి గట్టిగా మాట్లాడుతున్నావు కయ్య కయ్య మొత్తుకుంటున్నావేందే ఏమైంది ఇప్పుడే వచ్చింది అత్తమ్మ అప్పుడే పంచాయతీ పెట్టుకుంటున్నావేందే కాదురా మరి నీ పెళ్ళం మొత్తం నన్ను బదలాం లేపుతుంది నిన్ను బదలాం లేపుతుంది సరే చేసుకున్నావు నీ బదలాం లేపినా పక్కకు పెట్టు ఆ సంగతి గాని నన్ను ఉత్త పుణ్యానికి నన్ను ఎందుకు బదలాం లేపాలి నా బిడ్డ వచ్చి ఎన్నడూ నిమ్మలంగా తినిపోయిన రోజు లేదు చూస్తున్నావు కదా ఆడపిల్లలు వచ్చి కడుపుతో ఉంటే మొత్తం అమ్మగారింటి కాడనే ఉండి అన్ని నిందాలు చేయించుకొని తినిపోతారు కానీ నా బిడ్డకి ఏమైనా సుఖం ఉన్నదిరా నీ పిల్లం ఎన్నడన్నా పెట్టిందా ఎన్నడన్నా వేసిందా బిడ్డకు అవి చూసినా వాళ్ళ తల్లితో నేమేమో చెప్తుందంట వాళ్ళ తల్లి వచ్చి మంది సంసారాలము మీద ఆగం కావాలని ఉంటదా అక్క నా బిడ్డ సంసారం మంచిగా ఉండాలని ఉంటది కానీ అని ఏమో మాట్లాడుతుంది అత్త సఖీలు మరి నీ బిడ్డకి చెప్పుకోక మాకెందుకు చెప్తున్నావు అని నేను అంటున్నారా ఏం లొల్లి పనిసార్లు లేదు పో నువ్వైతే పో నీ పెళ్ళం ఇంకా రాలే తీసుకొని రాపో ఎవరితో మాట్లాడుకుంటా నిలబడ్డదు అయ్యో గట్ల మాట్లాడుతున్నావు అక్క మా సరిత మా అసొంటిది కాదు అసొంటి షెడ్ అలవాట్లే నా బిడ్డ దగ్గర లేవు ఎందుకు అక్క అట్లా మాట్లాడుతున్నావు ఇక లక్క చెల్లెలతో నాలుగు చిన్నమ్మ కాకేల పిల్లలతో మాట్లాడుతుంది కానీ గసొంటి అలవాట్లు లేవు అక్క నా బిడ్డ దగ్గర నువ్వు అన్నదాన్ని అన్నావు కానీ మళ్ళీ నాకు చెప్తున్నా నువ్వు ఏ విషయంలో చెప్తా ఇంట కానీ నువ్వు గిసొంటి మాటలు మాట్లాడను అనుకో నా మనసు అంతా చచ్చిపోతుంది అక్క నేను నిమిషం గిట్ల ఉండ మీ ఇంట చెప్తున్నా పోతా మరి సరే తీయమ్మా ఇక మేమేమంటాం ముందుంది ముసల పండుగ ముందు ముందు తెలుస్తుంది ఇక నువ్వే అంటావు అవునక్క నువ్వు అన్న ఆ రోజు అన్నది నిజమేను అని నీ నోటి నుంచి నువ్వే అంటావా అనవా చూడు నీ బిడ్డకు ఏమైనా భయం లేకపాయి ఎవరు చెప్తే తినకపాయి ఇక అందరినీ ఇక తోక గట్టేసుకుంది ఎవడంటే నాకేంటి ఎవడేం బీకలేడా అని అనుకుంటుంది ఇక సరే సరే అమ్మా మేమేమనం తీయి సరే నీ బిడ్డ వచ్చినాక నువ్వే చూడు ఆమె తీరు ఎట్లా రూపు ఎట్లా మారిందో రూపురేఖలు ఎట్లా మారినాయో ఎట్లా ఎట్లా మాట్లాడుతుందో నువ్వే చూడు తీయి సరే తీ లోపలికి పా తిందుపా అవునవును నిజంగానే అయ్యో అమ్మా నువ్వెప్పుడు వచ్చినవే హలో జరును జరును నేను తర్వాత ఫోన్ చేస్తా పెట్టి ఎట్లుంది లైల్ మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టుర్రి అంతే రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం ఇదే కంటిన్యూషన్ పార్ట్ వస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది ప్లీజ్ సపోర్ట్ చేయరు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తున్నాను స్వీట్ భాష బై బై అందరికి మళ్ళీ కలుస్తాం